ఆల్. ఈరోజు మనం ఒక మంచి ఎన్డీపీఎస్ కేస్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక ఇంటర్నేషనల్ డ్రగ్ ఒఫెండర్ ఇంకా 4 అక్యూజ్డ్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు మనం నిన్న పట్టుకున్నాము. టోటల్ 5 అక్యూజ్డ్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. 213 kgs ఆఫ్ గాంజా మనకి స్విఫ్ట్ డిజైర్ కార్లోనే దొక్కింది. ఇంకా ఒక బైక్ కూడా విచ్ ఇస్ పైలటింగ్ వెహికల్ అది కూడా సీజ్ చేయడం జరిగింది. పరవాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో క్రైమ్ నంబర్ 177/2026 కింద మన కేసు రిజిస్టర్ చేసేసాము. ది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మనకి ఏం తెలిసింది, మెయిన్ అక్యూజ్ ఇందులో అజ్మల్ ఖాన్. అతనే ఒరిజినల్ నేటివ్ ఆఫ్ రామనాథపురం డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు. కానీ అతనికి ఫ్యామిలీ కొంతమంది నర్సీపట్నంలోనే సెటిల్ అయ్యారు. అతనే 2022లో ఒక శ్రీలంక కంట్రీలోనే ఒక డ్రగ్స్ కేసులోనే అరెస్ట్ అయ్యారు. అక్కడ 2022 నుంచి 2025 వరకు అతను జైల్లోనే ఉన్నారు. హీ వాజ్ కాట్ విత్ సమ్ క్వాంటిటీ ఆఫ్ క్రిస్టల్ మెత్ విచ్ ఇస్ మెథాంఫెటమిన్ 495 grams అండ్ 8.5 kgs ఆఫ్ హషీష్ ఆయిల్. అక్కడ కేస్ నంబర్ B10466/2022లోనే అతన్ని అరెస్ట్ అయ్యారు. అట్ ద సేమ్ టైమ్ నేను ఆల్రెడీ చెప్పాను 2022 నుంచి 25 వరకు అక్కడే ఉన్నారు. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే అతనే మ్యాగజైన్ ప్రిజన్ కొలంబోలోనే అక్కడ రిమాండ్ కినే ఉన్నారు. ఆఫ్టర్ దాట్ హీ వాజ్ షిఫ్టెడ్ టు బూసా హై సెక్యూరిటీ ప్రిజన్ ఇన్ కొలంబో ఇన్ శ్రీలంక. అక్కడ నుంచి అతనికి బెయిల్ వచ్చిన తర్వాత హీ వాజ్ సపోజ్ టు స్టే బ్యాక్ ఇన్ శ్రీలంక అండ్ రెగ్యులర్ గానే కోర్ట్ అటెండ్ చేసుకోవాలి. కానీ అతనే ఒక ఇల్లీగల్ సీ రూట్ ద్వారా ఇండియాకి ఎంటర్ అయ్యారు. ఇండియాకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఈ కన్స్పైర్ చేసేసి ఈ గాంజాయి కేసులోనే ఇన్వాల్వ్ అయ్యారు. ఇది గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పుడు మన పరవాడ పోలీస్ అలాంగ్ విత్ ఈగల్ టీమ్ అండ్ అలాంగ్ విత్ అదర్ సెంట్రల్ ఏజెన్సీస్ నా ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అండ్ బికాస్ ఆఫ్ దాట్ వీ వర్ ఏబుల్ టు క్యాచ్ దిస్ ఇంటర్నేషనల్ క్రిమినల్. వాళ్ళకి బేసికలీ ఎంఓ ఏమంటే అతనే బ్రదర్ రెహమాన్తో పాటు నర్సీపట్నం నుంచి కొన్ని కాంటాక్ట్స్ గ్యాదర్ చేసేసి ఫ్రమ్ ఒడిస్సా శ్యామ్ జనాభా ఏరియా నుంచి ఒడిస్సాకి కాంటాక్ట్ అయ్యి అక్కడ నుంచి గంజాయి ప్రొక్యూర్ చేశారు. అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత నర్సీపట్నం నుంచి పరవాడ రూట్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత అల్టిమేట్ గానే వాళ్ళ ప్లాన్ ఏమంటే విజయవాడ నుంచి చెన్నై ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. వాళ్ళకి ఫార్వర్డ్ లింకేజ్ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకరే అమనకుడి ఏరియా రామనాథపురం డిస్ట్రిక్ట్ తమిళనాడులోనే ఉంటారు. అండ్ సమ్ టైమ్స్ అంటే విజయవాడలోనే కూడా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటారు. సో అతని మీద కూడా మనం వాచ్ పెడుతున్నాము అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. మిగతా అందరి అక్యూజ్డ్ టోటల్ 5 అక్యూజ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ట్రాన్స్పోర్టర్స్, పైలట్స్, హెల్పర్స్ వాళ్ళు అందరూని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఇంకా 6 మెంబర్స్ని మనం ఐడెంటిఫై చేసాము విచ్ ఆర్ ద ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇన్ దిస్ కేసు. అది కూడా ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ వీ విల్ బి ఏబుల్ టు అరెస్ట్ దెమ్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది షేక్ అజ్మల్ ఖాన్ ఎవరైనా ఉన్నారు, అతని శ్రీలంకన్ జైల్లో ఉన్నప్పుడు చాలా హై ప్రొఫైల్ ఇంటర్నేషనల్ డ్రగ్ క్రిమినల్స్ తోనే అతనికి కాంటాక్ట్ అయింది. అండ్ శ్రీలంకన్ జైల్లోనే కూడా అతను చాలా టైం నుంచి ఉన్నారు. అతనే అక్కడ నుంచి పారిపోయారు కాబట్టి హీ వాజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రిమినల్. త్రూ గ్రేట్ ఎఫర్ట్స్ మేడ్ బై ఏపీ పోలీస్ ఇన్ సపోర్ట్ విత్ ఈగల్ అండ్ ద లోకల్ పోలీస్ అతనికి అప్రిహెండ్ చేయడం జరిగింది. ఇందులో మనం సెంట్రల్ ఏజెన్సీస్ లైక్ ఐబీ అండ్ రా కి కూడా హెల్ప్ తీసుకుని శ్రీలంకన్ ఎంబసీతో కోఆర్డినేట్ చేసుకుని ఫర్దర్ లీగల్ ప్రొసీజర్స్ కూడా ఫాలో చేస్తాము. వీ విల్ మేక్ షూర్ దట్ జస్టిస్ ఇస్ సర్వ్డ్ అండ్ శ్రీలంకన్ జైల్ అథారిటీస్ అండ్ కోర్ట్ అథారిటీస్ తో కూడా మనం లైజన్ చేస్తాము సో దట్ దిస్ కేస్ comes to a logical conclusion. So for this excellent catch, I appreciate additional SP crimes, SB DSP, SB CI, especially DSP Parwada Mohan Garu, CI Parwada Mallikarjun Garu, Women SI Mahalakshmi, and CI NDPS cell Demulu and his team, and all the team members of Parwada police station and nearby police stations. వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఒక మంచి క్యాచ్
చేయడం జరిగింది. తర్వాత ఫర్దర్ లింకేజెస్ కూడా ఎస్టాబ్లిష్ చేసేసి ఇది పూర్తిగానే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అండ్ రికార్డ్స్ బిల్డప్ చేయడం అన్ని వాళ్ళు వర్కౌట్ చేసుకున్నారు. సో విత్ దిస్ ఐ థ్యాంక్ ఆల్ ది ఆఫీసర్స్ అండ్ కంగ్రాచులేట్ దెమ్ ఫర్ దిస్ వండర్ఫుల్ కేస్. థ్యాంక్ యూ everyone.